తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సమాజ సేవలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం శంకరమఠం వద్ద ఆంజనేయ స్వామి గుడి వద్ద జనసేన వీర మహిళలు మీసాల నాగదేవి, కరణం కళ్యాణి, నిమ్మల అన్నపూర్ణమ్మ, బోడపాటి పెదబాబు, రాట్నాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 75 మంది దివ్యాంగులకు ఎమ్మెల్యే అంజబాబు చేతుల మీదుగా రగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం భగవత్ సేవతో సమానమని, వీర మహిళలు ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. వీర మహిళలు మీసాల నాగదేవి మాట్లాడుతూ పట్టణంలోని 75 మందికి రగ్గులు పంపిణీ చేశామని, రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు చెనమల్ల చంద్రశేఖర్, వీరవాసరం జడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు, గనిరెడ్డి త్రినాథ్, విజ్రోతి రాఘవులు, జనసేన వీర మహిళలు మీనాక్షి, శ్యామల పాల్గొన్నారు. జనసేన వీర మహిళలు మేషాల నాగదేవి గారు, కళ్యాణ్ గారు, నిమ్మల అన్నపూర్ణ గారు, మీనాక్షి, శ్యామల ఆధ్వర్యంలో జనసేన అఖండ విజయంతో చేకూరిన సందర్భంగా ఈరోజు పేదవారికి దుప్పట్లు పంచే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహిళలు నా విజయం కోసం నిరంతరం కృషి చేశారు. వీరందరూ కూడా కష్టపడి పనిచేసి అత్యధిక మెజార్టీగా గెలవడానికి కారకులయ్యారు. వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ జనసేన వీర మహిళలకు, జనసేన వీర సైనికులకు, రాట్నాల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, బోడపాటి పెదబాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు వారందరికీ కూడా అభినందన తెలియజేస్తూ, మరి ఈరోజు ఇంత చక్కని కార్యక్రమం చేస్తున్న మరి టౌన్ ప్రెసిడెంట్ శేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ చక్కని కార్యక్రమం చేస్తున్నందుకు వీరందరికీ కూడా అభినందన తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి పేదవారికి అందుబాటులో ఉండాలని, జనసేన అంటే పేదవారి పార్టీ అని, పేదవారికి అందుబాటులో ఉండే పార్టీ అనే భావన కలగాలని చెప్పి కోరుకుంటున్నాను. వికలాంగులకి దుప్పట్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి అంజబాబు గారిని ఆహ్వానించడం జరిగిందండి. అతిరథ మహారథులు అందరికీ ధన్యవాదాలు. ఈ నెల 8వ తారీఖున మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్ నందు సాయంత్రం 4 గంటలకు దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వజ్రోత్సవ వేడుకలను నిర్వహించడం జరుగుతుందని భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం చెప్పారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలు రాష్ట్రాల నుండి పార్టీ సీనియర్ నాయకులు హాజరవుతున్నారని వివరించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని భీమవరం నియోజకవర్గంలో కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. ఈ వేడుకల్ని పురస్కరించుకుని భీమవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంకెం సీతారాం ఆధ్వర్యంలో వజ్రోత్సవ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మద్దాల సాయికుమార్, ఏవీ రామరాజు, కొల్లి సత్యశ్రీనివాస్, ఎండి రమేష్, అరుగల ప్రసాద్, గౌరీ నాయుడు, పండ్రంకి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు మరియు మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి గారు 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకల్ని విజయవాడలో మంగళగిరిలో సీకే కన్వెన్షన్ హాల్లో భారీగా ఏర్పాటు చేయాలి. దీనికి ముఖ్య అతిథిగా మన తెలంగాణ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం మరియు విజయం గారు, ఎంతోమంది మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రముఖులు మరియు పార్టీలకు అతీతంగా కూడా ఉన్న రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎంతోమంది వచ్చి ఈ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నారు. మనందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న మన భీమవరం నియోజకవర్గంలో ఉన్న అభిమానులు అందరూ కూడా మంగళగిరిలో సాయంత్రం 4 గంటలకి సీకే కన్వెన్షన్ హాల్లో జరిగే వజ్రోత్సవాల్లో అందరూ పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది సేవ చేసిన తర్వాత మన రాజశేఖర రెడ్డి గారిది ఎప్పుడు కూడా మన హాస్పిటల్కి వెళ్ళినట్టే కూడా ఎప్పుడు అలా కనిపిస్తుంది. ఆరోగ్యశ్రీ 108 అలా చెప్పుకుంటూ పోతే లేని ఘనత మన రాజశేఖర రెడ్డి గారు. విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆకివీడు పనిచేస్తోందని క్లబ్ నూతన అధ్యక్షులు కంబంపాటి నరసింహ అన్నారు. శనివారం ఆకివీడు లయన్స్ క్లబ్ హాస్పిటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జూలై 7వ తేదీ ఆదివారం ఆకివీడు వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో జరిగే నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి క్లబ్ ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు విచ్చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ మాజీ అధ్యక్షులు పిన్నమరాసు, మురళీకృష్ణంరాజు, గొంట్ల కృష్ణమూర్తి, సెక్రటరీ జీవీఎస్ఎన్ నారాయణరాజుబాబు, సుబ్బరాజుతో పాటు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం మా ఆకివీడు లయన్స్ క్లబ్, ఆకివీడు గోల్డెన్ ఆక్వా లయన్స్ క్లబ్, చినకాపురం లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో 3 క్లబ్బుల యొక్క
నూతన కమిటీ ప్రతిష్టాపన మహోత్సవం ఐదేవరం రోడ్లో ఉన్నటువంటి వీ కన్వెన్షన్లో జరుగుతుంది. దీని అందరినీ కూడా మీ మీడియా ద్వారా ఆక్విడ్ గ్రామ ప్రజలకి, అలాగే మా లైన్ మెంబర్లకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి, ఆక్విడ్ గ్రామ పెద్దలకి అందరికీ కూడా ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా మరి ఈ సమావేశానికి ఆహ్వానిస్తూ మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుతున్నాం. ఆక్విడ్ క్లబ్ 1972లో స్థాపించబడి అనేక సేవా కార్యక్రమాలు దగ్గరగా ఈ రోజున 126 మంది సభ్యులతోటి మరి ఆక్విడ్ లయన్స్ క్లబ్ ఉంది. దీని యొక్క సిస్టర్ కన్సర్న్గా ఉన్నటువంటి ఆక్విడ్ గోల్డెన్ ఆక్వా సుమారు 30 మంది సభ్యులతోటి కింద సంవత్సరం ప్రారంభమైంది. ఇది 2వ సంవత్సరం. అలాగే చినకాపురం లయన్స్ క్లబ్ కూడా సుమారు 30 మంది సభ్యులతో చినకాపురం లయన్స్ క్లబ్. ఆక్విడ్ ప్రజలకి ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఈ హెల్త్ పరంగా కానీ మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలి. ఇంకా ప్రజలకు ఏ అవసరమైతే ఉంటాయో ఆ ప్రజల యొక్క అవసరాలకు తగిన విధంగా స్పందించి కార్యక్రమాలు ఎక్కువ చేయాలని చెప్పి కూడా మేము నిర్ణయించుకోవడం జరిగింది. ముఖ్యంగా మా ప్రాముఖ్యత విద్యా వైద్యానికి ఎక్కువ ఉంటుందండి. దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మా టీం అందరం కూడా మేము మాట్లాడుకుని దీనికి తగినటువంటి కార్యక్రమాలు మేము తప్పనిసరిగా చేసి ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇది చాలా పండుగ వాతావరణం. ఎందుకంటే ఆఖరికి 52 సంవత్సరం అయింది. 52 సంవత్సరాలు పిస్టన్ చేసి మళ్ళీ పిస్టన్ చేయకుండా, నో రిపీట్ చేయకుండా లాకెళ్తున్నా. ఆకులు అనగానే సేవడు జ్ఞాపకం వస్తుంది, 2 పరిమితి ప్రాజెక్ట్ జ్ఞాపకం వస్తుంది. ఇండియన్ మోహన్ కప్ని ఇన్స్టాల్ చేయడం చాలా ఇది. అలా పిస్టన్ గారికి, మన నర్సింగ్ మాస్టర్ గారికి, సెక్రటరీ, తర్వాత అందరికీ నా ధన్యవాదాలు. వచ్చిన పత్రికలందరికీ నా నమస్కారం. ఈ కార్యక్రమం అందరూ వచ్చి ఏ ప్రతి చేయవలసిందిగా కోరుతున్నాం. 7/7/2024 వీ కన్వర్షన్లోని కొత్త కార్యవర్గం ఎన్నుకోబడింది. దానికి ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అందరూ తప్పకుండా వచ్చి విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. భీమవరం పట్టణం 18, 19 వార్డు సచివాలయం నందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయుల చిత్రపటాలను ఏర్పాటు చేశారు. జనసేన పట్టణ అధ్యక్షులు చనమల్ల చంద్రశేఖర్, మాజీ కౌన్సిలర్ గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు, జనసేన రాష్ట్ర ప్రచార కమిటీ సెక్రటరీ వొబిలిశెట్టి రామకృష్ణ, 19వ వార్డు మాజీ కౌన్సిలర్ మాగాపు ప్రసాద్, సయ్యద్ కాజా, ఎరంశెట్టి రాజేష్, బాషా, ఆలిషా రఫీ, హేమంత్, కరీం, జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా గౌరవిస్తారనేది మరి ఈరోజు మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. కూటమిలో భాగస్వామ్యమై మరి కేంద్రంలో నరేంద్ర మోదీ గారి దగ్గర, అదేవిధంగా రాష్ట్ర ప్రజల దగ్గర కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ మా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ప్రశంసలన్నీ కూడా పొందడం జరిగింది. దానికి గౌరవంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టమని ఆదేశం రావడంతో మరి భీమవరంలో ఈ చిత్రపటాలని 19వ వార్డు సచివాలయంలో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మరి 18వ వార్డు కూడా ప్రతి చోట సచివాలయాలు అందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని మరి ఎంతో ఆనందంతో, సంతోషంతో మరి పవన్ కళ్యాణ్ గారి ఫోటో, చంద్రబాబు నాయుడు ఫోటో కూడా మరి పెట్టడం జరుగుతుంది. పెట్టడమే కాదు, ఫోటోలు పెట్టి ఏదో చెప్పామని చెప్పి గొప్పలు పొందడం కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు గారు చెప్పినట్టు పాత సమస్యలు ఏమున్నాయో, ప్రజా సమస్యలు ఏమైనా ఉన్నాయో ప్రతి దాని మీద దృష్టి పెట్టి భీమవరం నియోజకవర్గంలో మేము ఏ విధంగా హామీ ఇచ్చాం, పవన్ కళ్యాణ్ గారిని గెలిస్తే, పవన్ కళ్యాణ్ మా ప్రభుత్వం వస్తే ఇవన్నీ కూడా కష్టాలు తీస్తామని చెప్పి ఏ విధంగా హామీ ఇచ్చామో ప్రతి దాన్ని తీర్చడానికి, ప్రతి సమస్య మీద దృష్టి పెడితే మేమందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. ఏ ఒక్క సమస్య దృష్టి పెట్టకపోయినా మా దృష్టికి తీసారండి, ఇమీడియట్లీగా మేము సరి చేస్తాం. దానిలో భాగంగా ఈ సచివాలయం ఎదురుగా ఉన్నటువంటి మరి ఆ రోజు ప్రాణత్యాగం చేసినటువంటి స్వతంత్రం కోసం యొక్క మహానుభావుల విగ్రహాలు పెట్టినప్పటికీ కూడా మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లుగా మరి కేవలం వాటిని విగ్రహాల కింద చూస్తూ డంపింగ్ యార్డ్ కింద మార్చినటువంటి వైను ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి మా నాయకులు వాటి మీద దృష్టి పెట్టాలి. ఇటు బస్సులో కూడా వారికి గౌరవం ఇవ్వాలి. వారికి విగ్రహాలు కాదు, మాకు స్ఫూర్తి, మనకు ఒక భరోసా అని చెప్పేసి వీళ్ళందరూ కూడా భావించి మరి విగ్రహాలు పెట్టడానికి కూడా మేము సిద్ధపడ్డాం. మరి ముఖ్యంగా ఈ ఫోటో ఉద్దేశం ఏంటంటే వచ్చిన జనాలకి ఒక భరోసా, ఈ ఫోటోలు చూసిన వెంటనే భరోసా. అలాంటి నాయకులు ముగ్గురుని తర్వాత ఇదే సచివాలయ సిబ్బందికి ఈ ఫోటోలు చూసిన వెంటనే బాధ్యత గుర్తొస్తుంది. ప్రజలకు చేయవలసింది ఏంటి బాధ్యత గుర్తొస్తుంది. భరోసా, బాధ్యత, ఈ రెండింటి మీదే ఆధారపడి ఈ ఫోటోలు పెడతాం. ప్రజలందరికీ కూడా సేవ చేసుకుంటాం. ఏదో ఆడంబరానికి పెట్టి ఫోటోలు కాదు ఇవని తెలియజేసుకుంటూ మన సుందర భీమవరానికి అందరూ సహకరించి అంజబాబు గారి ద్వారా మన సుందర భీమవరం కల్లా నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాం.
19వ వార్డులకు సంబంధించి సమస్యలు నిన్న ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన హంసన్ స్ట్రీట్ 3 వీధులు కంపల్సరీ రోడ్లు వేయిస్తానని అన్నారు. అలాగే ఈ పెద్ద మసీదు డివి రాజు పార్కు గేటు కానుకుని నేను కౌన్సిలర్ ఉండగా ఆ విగ్రహాలు జాతీయ నాయకుల విగ్రహాలు పెట్టించడం జరిగింది. మరి కాలక్రమేణా ఆ విగ్రహాలు అవి పాడైపోవడం అవి జరిగింది. మరి మొన్న ఈ 5 సంవత్సరాల్లో ఉన్న వైసీపీ గవర్నమెంట్ దానిపై దృష్టి సాధించలేదు. ఇప్పుడు మేము మా జనసేన నాయకులు ఆధ్వర్యంలో విగ్రహాలు మళ్ళీ పెట్టించి మున్సిపాలిటీ ద్వారా ఫెన్సింగ్ అది వేయించి పాత రోజు ఇదివరకు ఎలా ఉండేదో ఆ టైపు తీసుకొస్తాం. అలాగే ఇక్కడున్న సచివాలయ సిబ్బంది కూడా కొంచెం మేము చూసి చూడనట్టు వదిలేస్తున్నామని అనుకుంటున్నారు. వాళ్ళు ఇవాళకి కూడా వైసీపీకి ఫేవర్గా ఉంటున్నారు. ఇప్పుడన్నా వాళ్ళు ఆ పద్ధతి మార్చుకుంటే చాలా గౌరవంగా ఉంటుంది. ఆ పద్ధతి మట్టికి మార్చుకోకపోతే వాళ్ళని కూడా మేము ఉంటుందండి. నేను వాళ్ళకి ఈ హెచ్చరిక లాంటిది చెప్తాను. ఈ 18వ వార్డులో ఏ విధమైన సమస్యలు ఉన్నా మన సచివాలయం సిబ్బంది ద్వారా ఆ సమస్యల్ని మన నాయకుల దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా మేము ఆలోచిస్తున్నాం. అలాగే మేమందరం కూడా 18వ వార్డుకి సంబంధించిన కార్యకర్తల నాయకులు అందరం కూడా కలిపి ఈ సమస్యలు ఏమైనా ఉంటే కూడా మన నాయకులందరి దగ్గరికి ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళి ఆ కార్యక్రమంలో మాకు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అవయవ లోపంతో మూగ చెవుడుతో తల్లిదండ్రులకు భారంగా ఉన్న తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు బదిర పాఠశాలను స్థాపించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని, భీమవరం బదిర పాఠశాల విద్యార్థులు విద్యలో ముందు ఉండడం గొప్ప విశేషమని కేజీఆర్ఎల్ కళాశాల కోశాధికారి గన్నాబతుల శ్రీనివాస్ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం బల్సుమూడులోని శ్రీ వెంకటేశ్వర బదిర పాఠశాలలో 80 మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలు, నూతన వస్త్రాలను అందించారు. స్కూల్ ప్రిన్సిపల్ తిరుపతిరావు మాట్లాడుతూ తమ పాఠశాలలోని విద్యార్థులకు దాతలు ఎంతో మంది కొన్ని సదుపాయాలను కల్పిస్తున్నారని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ బదిర పాఠశాలలో భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు సతీమణి అందించిన నోట్ పుస్తకాలను అందించామని, మిగిలిన పుస్తకాలను పలు కళాశాలలు, హాస్టల్స్ లో అందిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పట్టణ ఉపాధ్యక్షులు నరహరిశెట్టి కృష్ణ, ఉపాధ్యాయులు విజయ, హరిప్రియ, గాయత్రి, పద్మ, కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు. నిన్న ఈ సమయానికి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాను. మరి ఈరోజు స్వామికి సంబంధించినటువంటి పాఠశాలలో మీ అందరి మధ్య పాల్గొనటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. చాగంటి కోటేశ్వరరావు ఒకానొక సందర్భంలో చెప్పిన విషయం ఈ పిల్లల్ని చూస్తూ ఉంటే గుర్తొస్తుంది. మనిషికి ఎంతున్నా కూడా తృప్తి అనేది లేకుండా పోతుంది. కానీ మరి నిజంగా ఈ పిల్లల్ని చూసినప్పుడు భగవంతుడు మనందరికీ కూడా అన్ని అవయవాలు ఇవ్వటం అంటే నిజంగా మనకి చాలా బాగా చేసినట్టుగా మనం భావించాల్సిన సందర్భం ఇది. అట్లాగే మరి ఈ రోజున మన స్థానిక శాసనసభ్యులు అంజిబాబు గారి సతీమణి శ్రీమతి సచివాణి గారు మన విజ్ఞాన వేదిక కన్వీనర్ రంగసాయి గారి ద్వారా ఈ పుస్తకాలు, బట్టలు వితరణ ముందుగా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనే ఆవిడ సంకల్పానికి నమస్కరిస్తూ, మన అదృష్టం ఏంటంటే భీమవరంలో చేసిన ఏ శాసనసభ్యుడైనా సరే నాకు తెలిసి నరసింహరాజు గారి దగ్గర నుంచి మొదలుకొని గంధి శ్రీనివాస్ గారి దగ్గర నుంచి అంజిబాబు గారి వరకు కూడా వారి శ్రీమతులు అందరూ కూడా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉన్నారు. పిల్లలకి ప్రతి సంవత్సరం కూడా బుక్స్, కొన్ని యూనిఫామ్స్, ఆట వస్తువులు ఇలా కొన్ని దాతల ద్వారా ఇస్తూ ఉంటాం. మన డిఎన్ఆర్ కళాశాల దంతులూరు నారాయణరావు గారు స్థాపిస్తే దానికి గన్నాబతుల వారు రంగారావు గారు వారి సోదరులంతా కలిసి 15 ఎకరాలు భూమిని ఇవ్వడం జరిగింది. ఇది ఆట స్థలం అంతా గన్నాబతుల వారిది. అంచేత వారి మనమడు గన్నాబతుల శ్రీనివాస్ గారు మరి కేజీఆర్ఎల్ కళాశాల కోశాధికారిగా ఆయన ఈ పాఠశాల అంటే గన్నాబతుల శ్రీనివాస్ గారికి చాలా ఇష్టం. మరి దురదృష్టం ఏంటంటే వారి సతీమణి పోయినప్పుడు ఇక్కడ ఒక 150 మందికి యూనిఫార్మ్స్, ఆట వస్తువులు అన్నీ ఆయన ఆవిడ జ్ఞాపకార్థం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో బుక్స్ అవి కూడా పులపర్తి రామాంజనేయ ఎమ్మెల్యే గారు సతీమణి సత్యవాణి గారు మరి ఆవిడ సౌజన్యంతో ప్రతి పాఠశాలలో ఇవ్వడం జరుగుతోంది. మరి ముఖ్యంగా బదిరి పాఠశాలలో ఇవి ఇవ్వాలని చెప్పేసి మేము అనుకున్నాం.
మరి ముఖ్యంగా ఎమ్మెల్యే రామాంజలి గారికి వారి సత్యవాణి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన శ్రీ వెంకటేశ్వర భద్ర పాఠశాలలో దాతలైనటువంటి శ్రీ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి సత్యమణి దాతల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన పాఠశాలకు ఇచ్చేసి విద్యార్థులకు నోట్బుక్స్ మరియు యూనిఫామ్స్ అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భీమవరం 2 టౌన్లోని రామరాజు తోటలో వేయించేసి ఉన్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం అమ్మవారికి విశిష్ట పూజలు నిర్వహించారు. మావుళ్ళమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి పట్టణానికి చెందిన పెరికల సాయి కిరణ్, భార్గవి దంపతుల కుమారుడు చిరంజీవి జయదేవనంద పుట్టినరోజు పురస్కరించుకుని వారి సౌజన్య సహకారంతో నిర్వహించామని మావుళ్ళమ్మ సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు రామాయణం వెంకటలక్ష్మి, తులసి పార్వతి, రేవూరి గోగరాజులు తెలిపారు. సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ఈ అన్నదాన కార్యక్రమం దాతలు భక్తుల సహకారంతో నిర్వహిస్తున్నారని, ఈ అన్న సమారాధన ఎంతో మంది పేదలకు ఆకలి తీరుస్తుందని, కార్యక్రమానికి సౌజన్య సహకారం అందించిన చిలక పెద్దిరాజు కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు కోరసిక వెంకటేశ్వరరావు, కొండేపుడి గణపతి, కోరసిక వెంకన్న తదితరులు పాల్గొన్నారు. చిలక పెద్దిరాజు గారు అనే మా స్నేహితుడు ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ఆయన బాగా పెట్టాలనే ఆలోచన ఉంది. దాదాపుగా 6 రోజుల బట్టి ప్రిపేర్ అయ్యారు. దాంతో బలంగా వెజిటబుల్ పొలవ మరియు ఎక్స్ట్రా అరటిపండు కూడా పెట్టారు. దానాలో గల అన్నదానం మంచిది. ఆ మనోహర్ గారి పుట్టినరోజు వల్ల బాగా పెట్టాలనే ఆలోచనతో ఈ రోజున చిలకా పెద్దిరాజు గారు ఈరోజు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి మరి ఆయన వచ్చి ఆయన స్వయంగా వడ్డించాలనే ఆలోచన. మరి సేవా సమితి 5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమంలో ఈరోజు దేవరం పట్టణానికి చెందినటువంటి చిలకా పెద్దిరాజు గారు అమ్మాయి భార్గవి సాయికరుల దంపతుల కుమారుడు అయినటువంటి జయదేవానంద్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ వారు ఈ అన్నదాన కార్యక్రమానికి సౌజన్యం అందించడం జరిగింది. ఆ భగవంతుడు, ఆ అమ్మవారు వారికి ఇంటిలో ఆయుష్ను ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి మావుళ్ళమ్మ సేవా సమితి కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సంక్రమిత వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. భీమవరంలో యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజుబాబు. కూటమి ప్రభుత్వం రావడంతో భీమవరం దాసాంజనేయ స్వామి వారికి 1116 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్న ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు, తనయుడు భరత్. సమాజ సేవలో అందరూ భాగస్వాములు కావాలి. భీమవరం శంకరమఠం వద్ద జనసేన వీర మహిళల ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో ఎమ్మెల్యే పులపర్తి. భీమవరం పట్టణంలోని పలు వార్డు సచివాలయాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో సీఎం, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే ఫోటోలు ఏర్పాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.